హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో దోసకాయ పచ్చడి అయితే చూద్దాము. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో అయితే వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 2 దోసకాయలను అయితే తీసుకొని దాని తొక్కంతా తీసేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసి శుభ్రంగా కడుక్కొని చూపిస్తున్న విధంగా చిన్న సైజులో అయితే కట్ చేసుకోండి. అలాగే 2 దోసకాయలకి నేను చూపిస్తున్నంత చింతపండును అయితే నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే కారం ఉన్న మిరపకాయలు ఒక 10 మిరపకాయలని ఇంచుకొని అయితే వేసుకోండి. ఇలా వేసుకొని ఇవైతే కొంచెం ఎర్రగా వచ్చేదాకా బాగా వేపుకోండి కలుపుకుంటూ. ఇలా కలుపుకొని ఎర్రగా వచ్చిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి అయితే ఇవి తీసేసుకుందాము. అదే బాండల్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను అయితే దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని సిమ్లో అయితే పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాలు ఉడకనిద్దాము. ఇలా ఉడికిన తరువాత మూత తీసి చూస్తే దోసకాయలో ఉన్న వాటర్ అనేవి సపరేట్ అవుతాయి. ఇలా వాటర్ సపరేట్ అయిన తర్వాత 2 లేక 3 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో బాగా వేపుదాము. ఇలా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆపుకునేసి వీటిని అయితే చల్లారి పెట్టుకుందాము. తరువాత మనం ముందుగా మిక్సీ గిన్నెలో వేసుకున్న వెండిమిరపకాయలను అయితే దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే ముందుగా నానపెట్టుకున్న చింతపండు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాము. తరువాత చల్లార్చుకున్న ఈ దోసకాయ దబ్బలను అయితే మిక్సీ గిన్నెలోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఎచాపచిగా అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. మన దగ్గర రోల్ అనేది అవైలబుల్గా ఉంటే దాంట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేని వాళ్ళు ఇలా మిక్సీలో మరీ మెత్తగా కాకుండా ఎచాపచ్చిగా అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే బాండల్లో ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని పప్పులు అయితే వేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ అయితే వేసుకుందాము. అవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసేద్దాము. అలా వేసి మనం ముందుగా చింతపండు నానపెట్టుకున్నప్పుడు దాంట్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని అయితే మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని బాగా కలుపుకొని దాంట్లో ఆ వాటర్ని అయితే దీంట్లో అయితే వేద్దాము. ఇలా వేసి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుదాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె అనేది సపరేట్ అవుతుంది. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా చేశారంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వారమైనా నిల్వ ఉంటుంది. చూశారు కదా, ఎంత సింపుల్గా అయితే అయిపోతుంది. మీరు ట్రై చేయండి. అలాగే వీడియో మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.